ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చున్నావేంటమ్మా? ఏమైంది? ఏమైంది పల్లవి? ఎందుకు అలా ఉన్నావు? రాము చచ్చిపోయాడు కదమ్మా. అది తలుచుకుంటేనే చాలా బాధగా ఉందమ్మా. రాము చాలా మంచివాడమ్మా, కానీ ఆత్మహత్య చేసుకునే పిరికివాడైతే కాదు. మాకు ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకున్నాడంటే బాధగానే ఉందమ్మా. కానీ అతని చావుకి గీత కారణమని చెప్పి అందరూ అనుకోవడమే పాపం. గీత దురదృష్టం అనిపిస్తోంది. గీత కారణంగా చనిపోయాడని ఎవరు చెప్పారమ్మా? ఎవరనుకుంటున్నారు? అదేంటమ్మా, కాలేజీలో అందరూ రాము ఆత్మహత్య చేసుకోవడం కారణం గీతే అని అనుకుంటున్నారంటగా? అక్షిత చెప్పింది. అక్షితనా? తనెందుకు అలా చెప్తుంది? తనకి కడుపు నొప్పి ఉందని, అది భరించలేక ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పి రాము సూసైడ్ లెటర్ రాసి చనిపోయాడు. అదందరి ముందు బయటపడింది కదా. దాంతోనే ఆ పోలీసులు అది ఆత్మహత్య అని డిక్లేర్ చేసి శవాన్ని పోస్ట్ మార్టంకి పంపించారు. లేకపోతే వాళ్ళు హత్య అని డౌట్ పడేవాళ్ళు కదమ్మా. కడుపు నొప్పి అని చెప్పి సూసైడ్ లెటర్ దొరికిందా? మరి అక్షిత ఎందుకు అలా చెప్పినట్టు? ఏముంది, అసలే గీత బాధలో ఉంది. దాన్ని ఇంకా భయపెట్టడానికి చెప్పుంటారు. అసలు అక్షితకి వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగట్లేదు. అక్కడ జరిగింది ఒకటైతే ఇంటికి వచ్చి ఇంకోలా చెప్పింది. ఎందుకు అలా చెప్పాలి? ఎవరెలా అనుకున్నా రాము అయితే లేడు. ఇంట్లో ఉన్న కష్టాల్ని తట్టుకోలేకపోతున్నాను, కడుపు నొప్పి తట్టుకోలేకపోతున్నానని ఆత్మహత్య చేసుకుంటున్నానని రాశాడు.